హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్జెస్ మ్యాథ్స్. ఈ సెషన్లో మనం రైల్వేలో గ్రూప్ డి ఎంప్లాయీకి శాలరీ ఎలా ఉంటుందో, ఎలివెన్స్లు ఎలా ఉంటాయో ఒకసారి కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందుకోసం ఆల్రెడీ గ్రూప్ డి ఎంప్లాయీగా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర లాస్ట్ మంత్ పే స్లిప్ తీసుకున్నాను, మీకు క్లారిటీ వస్తుందని చెప్పి. ఎవరైనా న్యూ ఎంప్లాయీగా జాయిన్ అయితే వాళ్ళకి బేసిక్ అనేది 18,000 ఉంటుంది. అయితే ఈ అబ్బాయి మనకి జాయినింగ్ అనేది 2023లోకి జాయిన్ అయ్యాడు. అంటే ఇప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి 3 ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇంక్రిమెంట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ 3% ఉంటుంది. అంటే 18,000 మీద ఎవ్రీ ఇయర్ 3 అలా 3 టైమ్స్ పెరుగుతుంది. ప్రజెంట్ ఎంత అయింది? దానికి బేసిక్ 19,700 అయింది. అయితే డిఏ అనేది ఎవ్రీ 6 మంత్స్కి పెరుగుతుంది కదా. ఇది ప్రజెంట్ ఎంత ఉందంటే 60% ఉంది. యాక్చువల్గా కొత్తగా జాయిన్ అయితే 18,000లో 60% చూస్తారు, 10,800. కానీ తనకి బేసిక్ ఎంత ఉంది? 19,700 కాబట్టి ఇందులో 60% చూస్తే ఎంత అవుతుంది? 11,820 రూపీస్ అవుతుంది. తర్వాత హెచ్ఆర్ఈ, హౌస్ రెంట్ ఎలిమెంట్స్ అంటారు. హెచ్ఆర్ఈ అనేది మనకి ఇది సిటీ బట్టి మారిపోతుంది. ఇతనికి 10% ఉంది. అంటే 19,700లో 10% అంటే 1970. ఇతనది జెడ్ సిటీ. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే జెడ్ సిటీ అంటే విజయనగరం, ఇంకా తాడేపల్లిగూడెం, ఏలూరు, ఇలాంటి సిటీస్ అన్ని జెడ్ సిటీస్ కింద వస్తాయి. అదే వై సిటీ అనుకోండి, వై సిటీలో మనకి హెచ్ఆర్ఈ ఎంత ఉంటుంది అంటే 20% ఉంటుంది. అదే ఎక్స్ సిటీలో అయితే 30%. అంటే ఎక్స్ సిటీ అంటే ఏంటి? హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ ఇవన్నీ కూడా ఎక్స్ సిటీ కింద వస్తాయి. వై సిటీ అంటే మనకి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలాంటివి వస్తాయి. జెడ్ సిటీ అంటే చిన్న సిటీస్. ఇతను చిన్న సిటీ కాబట్టి 10% వస్తుంది. అంటే బేసిక్లో ఈ పర్సంటేజ్ చూస్తారు. తర్వాత తనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ఎంత వస్తుంది? 1,440 రూపీస్ వస్తుంది. నైట్ డ్యూటీ, ఎప్పుడైనా నైట్ డ్యూటీ కింద వర్క్ చేస్తే అంతకి 79 రూపీస్ వచ్చింది లాస్ట్ మంత్ ఇతనికి. ఇది మారిపోతుంటుంది. తర్వాత ట్రావెలింగ్ ఎలవెన్స్ అనేది కూడా మనకి ఏంటంటే, మనకి ఒక స్టేషన్ పాయింట్, మనం డ్యూటీ చేస్తున్న పాయింట్ ఒకటి ఉందనుకోండి, అక్కడి నుంచి మనం 8 కిలోమీటర్స్ దాటి వేరే ప్లేస్కి వెళ్ళామనుకోండి, 6 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తే అతనికి కొంత డిఏ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫుల్ డిఏ అనుకుంటే అతనికి 625 రూపీస్, లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఏ ఎంప్లాయీకైనా పెర్ డేకి 625 రూపీస్ వస్తుంది. ఒకవేళ టైమింగ్ తక్కువ ఉన్న, డిస్టెన్స్ తక్కువ ఉన్న ఇది మారిపోతుంటుంది మళ్ళీ కూడా. అతనికి లాస్ట్ మంత్ ఎంత వచ్చింది? 6,875 రూపీస్ వచ్చింది. తర్వాత డ్రెస్ ఎలివెన్స్ అంటే యూనిఫామ్ ఎలివెన్స్ కింద అతనికి ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది? యూనిఫామ్ ఎలివెన్స్ 6,250 రూపీస్ వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ తనకి జూలైలో ఇది క్రియేట్ అవుతుంది. ఇప్పుడే ఈ జూలై మంత్ కాబట్టి ఇక్కడ క్రెడిట్ అయింది 6,250 రూపీస్. ఇది ఎప్పుడు 7th పే కమిషన్ ప్రకారం. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ 8th పే కమిషన్ ఇంప్లిమెంటేషన్ అయితే ఇది పెరుగుతుంది. 12,000, 13,000 అలా అవ్వచ్చు. తర్వాత ఇవన్నీ కలిపి యాడ్ చేస్తే తనకి గ్రాస్ శాలరీ ఎంత అవుతుంది? 48,134 రూపీస్ వచ్చింది. తర్వాత తనకి కొన్ని ఇక్కడ చూడండి, నేషనల్ పెన్షన్, న్యూ పెన్షన్ స్కీమ్ అని ఉంది కదా. ఇది ఏంటంటే బేసిక్ ప్లస్ డిఏలో 10% కట్ చేస్తారు. తర్వాత కొన్ని ఇన్సూరెన్స్లు గట్రా తనకు ఉన్నాయి. ఇది ఎల్ఐసి తను పెట్టుకున్నాడు. నార్మల్గా అయితే మనకి ఏ ఇన్సూరెన్స్, ఏ లోన్లు లేకపోతే మనకి 4,000 సంథింగ్ అలా కట్ అవుతుందండి. కానీ ఇతనికి ఏంటంటే ఇలా లోన్లు పెట్టుకున్నాడు. చూడండి, ఇక్కడ 2 లోన్స్ ఉండడం వల్ల ఇక్కడ అమౌంట్ ఇక్కడే 11,000 కట్ అయిపోతుంది. ఇవన్నీ కట్ అయిపోవడం వల్ల ఇతను తక్కువ వస్తుంది. యాక్చువల్గా ఏ లోన్లు లేకపోతే ఇతనికి యాక్చువల్గా 48,000 వస్తే 4,000 అంత కట్ అయితే 43,000, 44,000 వస్తుంది. కానీ ఇక్కడ యూనిఫామ్ ఎలివెన్స్ ఈ మంత్ కదా పడింది, ఇది ఎవ్రీ మంత్ పడదు కదా. ఇది తీసేస్తే యాక్చువల్గా ఇతనికి ఎంత వస్తున్నట్టు? గ్రాస్ శాలరీ 42,000 అలా వస్తున్నట్టు ఈ గ్రాస్ శాలరీ. కానీ నెట్ అనేది ఎంత అవుతుంది? 4,000 తీసేస్తే ఏ లోన్లు లేకపోతే 38,000 అలా వస్తుంది. ఇదేంటి? 7th పే కమిషన్ ప్రకారం. ఒకవేళ 8th పే కమిషన్ ఇంప్లిమెంటేషన్ అయితే ఇతనికి నా అంచనా ప్రకారం ఒక కొత్త ఎంప్లాయీకి అయితే మనకి గ్రాస్ శాలరీ అనేది 50,000 వరకు వెళ్ళొచ్చు. నెట్ అనేది 45,000 అలా ఉండొచ్చు. ఓకే. అలాగే ఇది కాకుండా తనకి ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అని ఉంటుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ 33,750 రూపీస్ వస్తుంది. 2 చిల్డ్రన్కి ఇస్తారు, ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు. అలాగే అతనికి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంకా రైల్వే పాస్లు ఉంటాయి, చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.